హ్యూమన్ యానిమల్స్ ఈ పేరుకి తగ్గట్టే మూవీ కూడా ఉంటుంది. మూడో వ్యక్తి ఎంటర్ అవుతే ఈ కథ ఎలా చేంజ్ అవుతుంది అనేది స్టోరీ. సో ఈ మూవీ 1983లో అయితే వచ్చింది. ఇది స్పానిష్ మూవీ. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం ఇక్కడ నుంచి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది అప్కాలిప్ట్ ఫిలిం అనే చెప్పొచ్చు. హ్యూమన్ బిహేవియర్, సమాజం లేకపోతే వచ్చే పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ మూవీ అయితే తీశారు. సో ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదు. సమాజం పూర్తిగా నాశనమై ప్రపంచం పాడైపోయిన సందర్భంలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఎటువంటి నీతి నియమాలు లేని మూల అవసరాల కోసం పోరాడే ఒక విపరీతమైన స్థితిని అయితే చూపిస్తారు. దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఒకడు అబ్బాయి, ఒక అమ్మాయి, ఇంకో అబ్బాయి వస్తాడు. ఇవే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్. వీరి పేర్లు కూడా లేకుండా కేవలం తమ ప్రవర్తనతోనే మాత్రమే కథనైతే ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఒక పురుషుడు, ఒక మహిళ నాశనమైన ఈ ప్రపంచంలో తమ బతుకు తెరువు కోసం అడవుల్లో తిరుగుతూ కనిపిస్తారు. మొదట వీరు నిశ్శబ్దంగా సహజంగా జీవితం గడుపుతూ ఉంటారు. ఈ మెయిన్ ఆహారం కదా అవసరం. సో దానికోసం వెతికిలాట ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి మధ్య స్నేహం అయితే జరుగుతుంది. తర్వాత అది స్నేహం నుంచి మంచి ప్రేమగా అయితే మారుద్ది. సో ఇక మూడో వ్యక్తి అయితే ఎంటర్ అవుతాడు. వీరిద్దరి మధ్య సమతుల్యం ఉండగా ఇంకో వ్యక్తి జీవితంలో అడుగు పెడతాడు. ఈ మూడో వ్యక్తి వల్ల కథ అయితే మరింత చేంజ్ అయితే అవుతుంది. సో ఈ మూడో వ్యక్తి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మధ్య అసూయ, పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ పురుషులు ఉంటారు కదా, ఆ మహిళ కోసం అయితే కొట్టు చేస్తారు. ఇది జంతువులు వేట అనొచ్చు, పోరుని తలపించేలా అయితే ఉంటుంది. ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుని చేస్తూ ఉంటారు. ఈ పోర్లు మానవత్వం క్రమంగా అయితే కనుమరుగైపోతుంది. సో చివరికి ఇది పరస్పరం నమ్మకం కోల్పోవడానికి హింసాత్మక చర్యలు దారితీస్తుంది. సో ఇక మానవత్వం నుండి జంతువుల స్థాయికి మార్పు అయితే వస్తారు. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు పూర్తిగా తమ మానవత్వాన్ని కోల్పోయి జంతువుల్లాగా అయితే ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. సో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం కొన్ని హింసాత్మకమైన పనులు అయితే చేస్తూ ఉంటారు. సో మహిళను ఒక సాధనంగా భావించి పురుషులు తమ మాస్తక ఆధిపత్యం చూపించడానికి అయితే ప్రయత్నిస్తారు. చివరికి ఇది ఓ విషాదాంతంగా అయితే దారితీస్తుంది. ఇక ఈ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి ఒక సమాజం లేకుండా, నీతి లేకుండా మనుషుల ప్రవర్తన ఏమిటి, ఇక మనుషులు నిజంగానే మానవత్వాన్ని కోల్పోయి జంతువుల స్థాయికి పడిపోతారా అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో ఇక దీని నుంచి మెసేజ్ ఏముందంటే మానవ జీవితం, ఆలోచనల మీద ఒక తీవ్ర పరిశీలన చెప్పచ్చు. నైతికత, మానవ సంబంధాలు, అవసరాలు సమాజం లేకుండా ఎలా మారుతాయి అనేది ఈ మూవీ చూపిస్తుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కంటే ఎక్కువగా ఒక ఫిలాసఫికల్ మూవీ అని చెప్పవచ్చు. సో ఈ మూవీ ఎప్పుడుదో కాబట్టి అక్కడ పరిస్థితులు కూడా వేరేలా ఉంటాయి. ఒకసారి చూడండి. సో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.